బ్రహ్మశ్రీ పత్రిజీ గారు 1947 నవంబర్ 11వ తారీఖు వాళ్ళు నిజామాబాదు సక్కర్ నగర్లో జన్మించారు వాళ్ళు. మరి ఆయన కూడా వైవాహిక జీవితంలో ఉంటూ ఉద్యోగస్తుడిగా కొరమండల్ ఫర్టిలైజర్స్లో జాబ్ చేస్తూ తర్వాత 40 సంవత్సరాల తర్వాత ఆయనలో కూడా బుద్ధుల్లో అయితే ఎలాగ ఎన్లైటన్మెంట్ వచ్చిందో ఏంటి జీవితం ఏమిటి అని చెప్పేసి ఆయన కూడా 40 సంవత్సరాల తర్వాత మరి పిఎస్ఎస్ఎం అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అని ఆయన స్థాపించడం జరిగింది. మరి అన్ని మన ఆంధ్ర కర్ణాటకే కాకుండా ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో మన ఇండియాలో మన వరల్డ్ వైడ్ అన్ని కంట్రీస్లో కూడా ఈరోజు ధ్యానులు లక్షల మంది ధ్యానులుగా తయారయ్యారు. మరి పత్రిజీ గారి ద్వారా అనేక బుక్స్ వచ్చాయి, అనేక పిరమిడ్లు వచ్చాయి. మరి ఎంతో కొన్ని లక్షల కోట్ల మంది ఈరోజు శాకాహారులుగా తయారయ్యారు. మరి పత్రిజీ గారు 2022 జూలై నెల 24వ తారీఖు వాళ్ళు దేహాన్ని వదిలారు. మరి ఆయన వెళ్ళిన తర్వాత కూడా దాన్ని ఇంకా విస్తృతంగా ధ్యాన ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఈ మోడర్న్ డేస్లో ధ్యానం అనేది అందరికీ అత్యవసరమైంది. రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలి అన్నా, ఆనందంగా ఉండాలన్నా, బుద్ధిపరంగా స్టూడెంట్స్కి కానీ అందరికీ ధ్యానం అనేది ఎంత నెసెసిటీ అయిపోయిందంటే అంత అవసరమైంది. మరి ఇదే నెల జూలై 19వ తారీఖు మరి పత్రిజీ గారి ఒక డాక్యుమెంటరీ ఫిలిం రిలీజ్ అవుతుంది. ఉదయం 7:30 నుంచి 10:30 వరకు. మరి మన బళ్ళారిలో ముఖ్యంగా ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు అన్ని స్టేట్లలో కూడా రిలీజ్ అవుతుంది తెలుగు భాషలో ముఖ్యంగా. ఇప్పుడు మరి మన బళ్ళారిలో ఉమా, నటరాజు, తర్వాత ఇంకా 2 థియేటర్లు ఉన్నాయి. అవి 4 థియేటర్లో ఉమా కాంప్లెక్స్లో ఉన్నవన్నీ, నటరాజ్ కాంప్లెక్స్లో ఉన్న 4 థియేటర్లు కూడా అక్కడంతా కూడా ఉదయం 4 షోలు ఉంటున్నాయి. దాదాపు ఒక 2000-3000 జనం ఆ రోజు అందరూ కూడా చూడగలుగుతున్నారు. ఎందుకంటే పత్రిజీ గారి జీవితం ఎలా ఉంది, ఆయన ప్రపంచాన్ని ఎలా ధ్యాన జగత్తు చేయాలని చేశారు. మరి ధ్యానం ద్వారా ఈరోజు మనకు అహింసా జగత్తు, సంపూర్ణ ఆరోగ్య జగత్తు ఎలాగ ఉండగలుగుతుంది అనే దాని గురించి మరి అందరికీ కూడా సందేశం ఉంటుంది ఆ రోజు. మరి ఆ రోజు చాలామంది ఆ థియేటర్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు ఆ రోజు ఎలాగుంటుందని చెప్పేసి. మరి చాలామంది అందరికీ విజ్ఞప్తి ఏమంటే అందరూ కూడా సినిమా చూడండి, చాలా అద్భుతంగా దానిలో ఒక మెసేజ్, పత్రిజీ గారి మెసేజ్ ఉంటుంది. ఇంకోటి అంటే నేను పబ్లిక్ చెప్పేకి ఇక్కడ కులం లేదు, మతం లేదు, భాష లేదు, ప్రాంతం లేదు, స్త్రీ లేదు, పురుషు లేడు, ఉన్నవాడు లేనివాడు, చిన్నవాడు పెద్దవాడు, ఉదయము సాయంకాలం అనేది 24 అవర్స్ బ్రహ్మముహూర్తం అంటారు ఆయన. ఎవరైనా ఎక్కడైనా కూడా రోజు శ్వాసను గమనిస్తూ అరగంట కానీ గంట ధ్యానం చేస్తే మెడిటేషన్ అంటే కంప్లీట్ రిలాక్సేషన్, బాడీ మైండ్ ఎంత గాల్లో తేలిపోయినట్టు ఉంటుంది, హాయిగా ఉంటుంది. మనకు ఆరోగ్యం వృద్ధి అవుతుంది, ఆయుష్ వృద్ధి అవుతుంది, ఐశ్వర్యం వృద్ధి అవుతుంది, జ్ఞాపక శక్తి వృద్ధి అవుతుంది. కాబట్టి ధ్యానం వల్ల కోటి లాభాలు అంటారు. కాబట్టి రేపు ఇదే అందరికీ నేను పబ్లిక్కి విజ్ఞప్తి చేసేది ఏమంటే ఇదే నెల 19వ తారీఖు ఉదయం 7 గంటలకి మన నటరాజ్ వాళ్ళ కాంప్లెక్స్లో 4 థియేటర్లో కూడా మార్నింగ్ షో ఉంటుంది. 7:30 నుంచి 10 గంటల మధ్య అందరూ కూడా మరి ఆ దానికి రండి, వచ్చేసి ఆ సినిమా చూడండి. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు వచ్చేసి సూర్యనారాయణ అని. నేను ధ్యానం అనేది నేను చిన్నప్పుగా స్టూడెంట్గా ఉన్నప్పుడే 1975లోనే నాకు తెలుసు, బాల్యంలోనే. అంతకుముందు కూడా నేను వేరే ఆధ్యాత్మిక సంస్థలు, అనేక ఆధ్యాత్మిక సంస్థల్లో ఉండేవాడిని. ఎక్కడ నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించేది కాదు. ఏది సత్యము ఏంటి, ఏదో అందరూ చెప్తున్నారు మనం వింటున్నాం, ఎక్కడ సాటిస్ఫాక్షన్ కలిగేది కాదు. 1995లో పత్రిజీ గారి గురించి, ఈ పిఎస్ఎస్ఎం గురించి, ఈ ధ్యాన సంస్థ గురించి పరిచయం అయింది. 96లో పత్రిజీ గారు మరి ఫస్ట్ టైం ఆయన పరిచయం అయ్యారు నాకు. మరి నేను కర్ణాటకలో ఫస్ట్ పిరమిడ్ మాస్టర్గా, ఒక ఆర్గనైజర్గా ఈరోజు లక్షల మంది, వేల మంది మరి ధ్యానం తయారు కావడానికి పరోక్షంగా నేను కూడా ఉపయోగపడ్డాను. పత్రిజీ గారు కూడా ఇప్పుడు నేను మాట్లాడే ప్రదేశంలో జొన్నగడ్ల పాపయ్య హాల్ అని చెప్పేసి ఇది ఫేమస్ ఇక్కడ బళ్ళారిలో. ఇక్కడ మహాత్మా గాంధీ గారు కూడా వచ్చిపోయారు. ఇలాంటి పవిత్రమైన స్థలంలో పత్రిజీ గారి 100 కార్యక్రమాలు జరిగాయి. మరి బళ్ళారిలో కొన్ని వేల మంది మాస్టర్లు తయారయ్యారు. మరి అందులో కూడా నేను కూడా ఒక్కడిని. ప్రతిరోజు ఇక్కడ నేను ఈవినింగ్ ఉంటాను 5 నుంచి 6. ఎలాంటి మానసిక సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ప్రతి ఒక్కరి గుడికి వస్తే నేను ½ అన్ అవర్ కౌన్సిలింగ్ ఇస్తాను, చక్కగా ధ్యానం చేయిస్తాను. మరి అందరూ కూడా దాంట్లో పాల్గొనడం ద్వారా వాళ్ళ జీవితాన్ని బాగుపరచుకోవచ్చు. కాబట్టి మన జీవితం ఎవరి చేతుల్లో లేదు. బుద్ధుడు చెప్తాడు అప్పో దీపో భవ అని, కృష్ణుడు చెప్తారు ఉద్ధరాత్మనాత్మానం అని. మన జీవితం వేరే వాళ్ళ చేతుల్లో లేదు, మన జీవితం మన చేతుల్లో ఉంది. అలాంటి మార్గాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనం చక్కగా ఈ ధ్యానాన్ని ఉపయోగించుకోవడం ద్వారా అద్భుతమైన జీవితాన్ని ఆస్వాదించవచ్చు. థ్యాంక్ యూ సార్.